హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో క్యాలీఫ్లవర్తో ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా. మరి ఇంట్లో అందరూ ఇష్టపడతారు. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని ఉడికించుకుని పొడి పొడిగా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల చిన్న పురుగులున్నా చనిపోతాయి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుని వేడి నీళ్ళల్లో వేసుకుని కాసేపు ఉంచిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి తీసేసిన తర్వాత ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని, 3 టేబుల్ స్పూన్ వరకు మైదాని, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారాన్ని, అలాగే రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలాని కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుని ఈ విధంగా క్యాలీఫ్లవర్ అనేది డిప్ అయ్యేలాగా దీన్ని కలుపుకోవాలి. తర్వాత దీనిలో క్యాలీఫ్లవర్ వేసేసి పూర్తిగా ఈ కోటింగ్ అంతా దీనికి వేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా దీనిలో వేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేసేసిన తర్వాత వెంటనే కలపకూడదండి. పూర్తిగా ఒకవైపు వేగిన తర్వాత మరోవైపుకి తిప్పుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత వేగితే అంత బాగుంటాయండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఆయిల్ని కొద్దిగా తీసేసుకుని ఒక 2 గరిటెల వరకు ఉంచితే సరిపోతుందండి. తర్వాత ఈ ఆయిల్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒక 3 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోవాలంటే ఒక 3 నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇది సన్నగా పొడిగ్గా కట్ చేసుకుని దీనిలో వేసేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలో క్యారెట్ని, అలాగే పచ్చిమిరపకాయలని, బీన్స్, క్యాబేజీని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. క్యాబేజీని సన్నగా పొడుగ్గా కట్ చేస్తే సరిపోతుందండి. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఫ్లేమ్ని హైలోనే ఉంచుకోవాలండి. తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే కొద్దిగా వెనిగర్ని కూడా వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం ఏ ఫ్రైడ్ రైస్ చేసినా ఫ్లేమ్ని హైలోనే ఉంచుకోవాలండి. ఆ స్మోకింగ్ స్మెల్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత మనం ఉప్పు వేసాం కదండి, కొద్దిగా వాటర్ అయితే బయటకు వస్తుంది. ఇలా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత దీనిలో కొద్దిగా సోయా సాస్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా వేసుకుని ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఈ సోయా సాస్ వేయటం వల్ల కలర్ మారుతుందండి, కానీ బాగుంటుంది. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇవి కూడా వేసుకుని ఒకసారి పూర్తిగా కలిపేసిన తర్వాత దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి. అన్నం క్వాంటిటీ తక్కువగా, కూరగాయలు ఇవన్నీ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుందండి. చూసి మీరు వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత దీనిలో కొద్దిగా కారాన్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకుని మరి ఒకసారి పూర్తిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం సోయా సాస్ వేసాం కదండి, అందుకని ఈ కలర్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కంటిన్యూస్గా ఈ విధంగా ఫ్లేమ్ని హైలోనే పెట్టుకుని వీటిని ఒకసారి ఈ విధంగా పూర్తిగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఈ విధంగానే కలుపుకుంటూ ఫ్రైడ్ రైస్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, ఫ్రైడ్ రైస్ అయితే క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.